హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. సో థర్స్డే డే 3 ఓటింగ్ అనాలిసిస్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. నిన్న చేయడం అవ్వలేదు వినాయక చవితి వల్ల. సో డే 1కి డే 3కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే చాలా డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరిగాయి. చాలా పొజిషన్లు షఫిల్ అయ్యాయి. అలాగే కొంతమంది డౌట్లు అడుగుతున్నారు అన్నమాట. బ్రో, మరి ప్రసన్న కుమార్ గారు, శ్వేత గారు ఎలిమినేట్ అయిపోయారని వాళ్ళకి ఖాళీ చెప్తున్నారు. లీక్లు వచ్చి అన్నీ వచ్చాయి కదా, మరి వాళ్ళకి ఓట్లు వేయాలా? వాటికి ఓట్లు వేస్తే ఏమైనా వాల్యూ ఉందా, లేకపోతే వాళ్ళ బదులు మాకేమైనా ఆల్టర్నేట్లు ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. దానికి కూడా వివరణ ఇస్తాను. అలాగే ఇంకొక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎలా అంటే, బ్రో మరి సెలబ్రిటీస్ కేసు పక్కన పెడితే ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఉన్నారు కదా, అది అన్యాయం కదా రియల్ కామన్ మ్యాన్కి అంటే, దానికి నేను ఏం చెప్తానంటే, బాటమ్ 6లో 6గురిలో 5గురు కామనర్లు, స్వచ్ఛమైన కామనర్లు ఉన్నారు. ఎందుకున్నారు? ఒకవేళ మీరు నిజంగా ఫీల్ అయితే నేనేం చెప్తా అంటే, ఒకవేళ మీకు అన్యాయం జరుగుతుంది అనిపిస్తే ఓట్లు వేయొచ్చు కదా. బిగ్ బాస్ అందుకే కదా ఈ కాన్సెప్ట్ పెట్టాడు, ఓటింగ్ కాన్సెప్ట్. సో మీరు ఓట్లు వేస్తేనే కదా పుష్ అవుతుంది. మరి మీరు ఓట్లు వేయకుండా ఓన్లీ కామెంట్స్లో ఫీల్ అయితే ఏం ఉపయోగం ఉంటుంది బ్రో? మీకు లాజిక్ అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఆట నచ్చితే మీకు నచ్చిన వాళ్ళు ఓట్ వేయండి. ఆ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కామనర్స్ అయినా. లేదు మాకు వాళ్ళకి ఎలాగైనా సరే కొంత పర్సెంట్ అన్యాయం జరుగుతుంది కామన్ మ్యాన్కి, అసలైన కామన్ మ్యాన్కి అనిపించింది అనుకోండి, మీ చేతిలోనే ఉంది కదా. ఎవరు ఆపారు మిమ్మల్ని? మీరు ఓట్లు వేయొచ్చు కదా. మీరు ఓట్లు వేయరు. ఇక్కడ కామెంట్ సెక్షన్లో వచ్చి మీరు బాధపడితే ఏం ఉపయోగం ఉంటుంది? సేమ్ బిగ్ బాస్లో కూడా అలాగే ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అయితే సరిపోదు, ఓట్లు వేయాలి. ఓట్లు వేయాలంటే జియో హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి నిజమైన అదే నెంబర్తో లాగిన్ అయ్యి అప్పుడు ఓటీపీ అడుగుతుంది. అప్పుడు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఓటు వేయాలి తప్ప ఆ తుప్పాస్ వెబ్సైట్లలోని లేకపోతే ఇంకా మిగిలిన ఫేక్ వెబ్సైట్లో వేస్తే ఏం ఉపయోగం ఉండదు. సో దానికి నా ఆన్సర్ ఇదే. ఫీల్ అయితే ఉపయోగం లేదు. మీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ నిజంగా మీరు పైకి తీసుకెళ్దాం, కొంతమందిని మీరు బిగ్ బాస్లో చూద్దాం అనుకుంటే ఓటు వేయండి. ఓట్లు వేస్తే ఎందుకు వాళ్ళందరూ లిస్టులో ఉంటారు? నేను ఇక్కడ ఎవరికి పుష్ ఇవ్వట్లే, ఎవరిని తక్కువ చేయట్లే, ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నా అంతే. ఇంకోటి పోలింగ్ గురించి చెప్తా, ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తా మళ్ళీ. మనము వెబ్సైట్ పోలింగ్ రివ్యూ ఇవ్వము, దాని అనాలిసిస్ ఇవ్వము. ఎందుకంటే ఆ వెబ్సైట్లు అన్నీ మ్యానిపులేట్ చేయొచ్చు బ్యాక్ ఎండ్ నుంచి. సో ఏ వెబ్సైట్ని నమ్మేది లేదు. నేను ఓటింగ్ అనాలిసిస్ ఫర్ ద లాస్ట్ 1 year చేసేది, ఇప్పుడు చేసేది, ఫ్యూచర్లో చేసేది ఒకటే. యూట్యూబ్ పోల్స్ బేసిస్ మీద చిన్న ఛానల్, మిడ్ రేంజ్ ఛానల్, పెద్ద ఛానల్ అన్ని ఛానల్లో చూసి అనాలిసిస్ చేసి సెగ్రిగేట్ చేసి, ఓకే వీళ్ళకి ఇలా ఉంది, అంతా సెగ్రిగేట్ చేసి ఒక అనాలిసిస్ అయిపోయింది, ఒక రిపోర్ట్ వస్తుంది, అప్పుడు కన్సాలిడేట్ చేస్తారు. దాని ప్రకారంగానే ఈ అనాలిసిస్ వీడియో. ఇదేనే కాదు, బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్ కూడా అలానే ఉంటాయి. 99% యాక్యురేట్గానే ఉంటాయి, అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏమైనా మతలబు చేస్తే తప్ప. మీకు అర్థమైంది కదా. సో ఓటింగ్ అనాలిసిస్ ప్రాసెస్ అలా ఉంటుంది. నేను వెబ్సైట్ బేసిస్ ఓటింగ్ అయితే చేయను, నాకు నచ్చదు, చిరాకు. ఎందుకంటే ఎవడైనా మ్యానిపులేట్ చేయొచ్చు కాబట్టి. ఇప్పుడు పాయింట్కి వెళ్ళిపోదాం. డే 1 చెప్పినప్పుడు సెట్లు వేసి చెప్పాను కదా, ఎందుకంటే 15 మంది ఉన్నారు. ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ అని. ఇప్పుడు ఫస్ట్ సెట్ మళ్ళీ అలానే 4 members ఉన్నారు. డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఉంది. డే 1 షకీబ్ ఉన్నాడు. షకీబ్ ఎందుకు ఉన్నాడు రా అంటే సింపతి వర్కౌట్ అయింది, టు బి ఆనెస్ట్ చెప్పాలని. అండ్ పిఆర్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. షకీబ్కి ఉన్నారు, చాలామందికి, అందరికీ ఉన్నారు. ఎవడో పెద్ద పిఆర్ పెట్టుకుంటే వాళ్ళకి అడిషనల్ పుష్ ఉంటుంది, అర్థమైందా? బట్ కామన్ మ్యాన్ ఎక్కువ చూడట్లేదు, ఎందుకంటే ఇది టీవీలో టెలికాస్ట్ అవ్వట్లేదు కదా. ఈ హాట్స్టార్లో చూసే బ్యాచ్ చాలా తక్కువ మంది. సో ఓట్లు పడట్లేదు. నిజంగా కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యారు అనుకోండి, జనరల్ ఆడియన్స్ అంత పెద్ద పిఆర్ ఎవరు ఉండరు. సో పిఆర్ ఓట్లు పడుతున్నాయి, జెన్యూన్ ఓట్లు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. ఫస్ట్ పొజిషన్లో ఇప్పుడు డే 1 షకీబ్ ఉన్నాడు కదా, సెకండ్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. బట్ ఈ 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ డామినేట్ చేశాడు. ఎందుకు డామినేట్ చేశాడు? అసలైన కామన్ మ్యాన్లో అనిపించాడు, జెన్యూన్గా అనిపించాడు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. లాస్ట్ 2 episodes కూడా ఓటీపీలు వచ్చింది, ఒకటి స్టార్ ప్లేయర్, 2 స్టార్ ప్లేయర్లు వచ్చింది. సో స్టార్ ప్లేయర్ ఆర్ MVP. సో ఆ గ్రాఫ్ కనబడుతుంది కదా, ఇలా గ్రాఫ్ అనేది ఇలా పైకి వెళ్తుంది. సో అలాగే ఓటింగ్లో కూడా ఆయన గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది, విచ్ ఇస్ క్వైట్ ఎవిడెంట్. సో అది మనకి యూట్యూబ్ పోల్స్లో కూడా తెలుస్తుంది. ఫస్ట్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో షకీబ్ ఉన్నాడు. ఇప్పటికీ నాకు అర్థం కాదు షకీబ్ సెకండ్ పొజిషన్లో ఎందుకు ఉన్నాడు అని. అంటే ఎందుకు బ్రో నీకు షకీబ్ మీద పగ అంటే, షకీబ్ ఏం ఆడాడు 2 రోజుల్లో? ఆ ఫస్ట్ ఒక్కసారి చిన్న సింపతి ఇంతవరకు వర్కౌట్ అయిందా ఏ పిఆర్ గేమ్ లేకుండా? అదే డౌట్ కొడుతుంది. బట్ ఇంకా 10 రోజులు ఉంది. జనరల్ ఆడియన్స్ కానీ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన కింద వాళ్ళు ఉన్నారు, డిజర్వ్డ్ వాళ్ళ కిందకి. షకీబ్ కంటే డిజర్వ్డ్ వాళ్ళ కిందకు ఉన్నారు. వాళ్ళు జనరల్ ఆడియన్స్ వన్స్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తే ఈయన కిందకి వెళ్ళిపోవడానికి వెరీ హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే షకీబ్కి డిమాన్ పవన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. డిమాన్ పవన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. మరి డిమాన్ పవన్ ఏం ఆడాడు బ్రో అంటే, డిమాన్ పవన్ కూడా పెద్ద ఆడింది ఏం లేదు. బట్ డిమాన్ పవన్కి ఎందుకు వస్తున్నాయి అంటే, నేను చెప్తున్నాను కదా, వీరికి కొంత
పుష్ వస్తుంది. ఎందుకురా అంటే ఒక 1,00,000 మంది ఎంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఆ పుష్ అయితే ఉంటుంది. వీళ్ళు మళ్ళీ బాగా ఆడారు అనుకోండి, అది ఇంకొంచెం ఎడిషనల్ పుష్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో డిమోన్ పవన్ అయితే 3rd పొజిషన్లో ఉన్నాడు. మేబీ కామ్గా ఉన్నాడు, యాటిట్యూడ్ లేదు అని నచ్చే వాళ్ళు కూడా ఉన్నారేమో. అలాగా 4th ప్రసన్న కుమార్ గారు, ఈయన 4th పొజిషన్లో ఉన్నారు. ఈయన మెయిన్ 4th పొజిషన్లో ఉండడానికి రీజన్ ఆయన ఎలిమినేట్ అయిపోయిన విషయం బయటకు వచ్చేసింది కదా. లేకపోతే మన వాళ్ళు సింపతిగా పెద్ద పెట్టేస్తారు కాబట్టి ఈయన ఆడపైన ఫస్ట్ పొజిషన్లో పెట్టేసేవారు. ఇప్పుడు యాక్చువల్ పాయింట్కి వస్తా, ఈయన శ్వేత శెట్టి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఆ 13 మెంబర్స్కే ఓటింగ్ ఇస్తారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ ఎలిమినేషన్ వీడియో అయిపోయిన తర్వాత, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇద్దరు లేపేసి 13 మంది ఓటు అప్పీల్ చేయమంటారు. ఆరు ఇంకొక ఛాన్స్ ఉంది. ఏందిరా అంటే మొన్న అయిన దాంట్లో ఇంకొక ఇద్దరిని తేవచ్చు. వాళ్ళని తెచ్చి వైల్డ్ కార్డ్ కింద ఇక్కడ పెట్టి 15 మెంబర్స్ని ఓటింగ్ పెట్టమనొచ్చు. ఆర్ ఆ 13 మెంబర్స్ని వదిలేస్తారు. మరి వీళ్ళని వైల్డ్ కార్డులో తెస్తారా లేరా అంటే యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ నో. ఒకవేళ వచ్చినా కూడా మీరు వైల్డ్ కార్డు కోసం ఇప్పుడు ఓటింగ్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వేసే వాళ్ళు నేను ఏమన్నట్లేదు. నన్ను అడిగితే నేనైతే వెయ్యను. ఒకవేళ నాకు ప్రసన్న కుమార్ నచ్చాడు అనుకోండి, ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ నేను వేస్తాను. అనవసరంగా నా ఓటు వేస్ట్ అయిపోతుంది కదా. ఆ ఓటు ఏదో నాకు సెకండ్ పర్సన్ నచ్చేటోళ్ళు ఉంటారు కదా ఆల్టర్నేటివ్, వాళ్ళకి వేస్తాను నేనైతే. మేబీ అక్కడ ఫ్లక్చువేట్ అవుతుందేమో, ఎండ్ ఆఫ్ ది మీ ఒపీనియన్. బట్ నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అయితే వెళ్ళరు. గ్రాండ్ లాంచ్ రోజు అయితే వాళ్ళు ఉండరు, అది కన్ఫర్మ్. 5th పొజిషన్ అది ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ ముగ్గురు ఉన్నారు. 5th పొజిషన్ అనూషారత్నంకి నెక్స్ట్ శ్రీజ, నెక్స్ట్ ప్రియ. వీళ్ళు ముగ్గురికి గ్రాఫ్ ఒకలానే ఉంది. కొంచెం ఎడ్జ్ అనూషారత్నం గారికి ఉంది. ఎందుకంటే 3 లక్షల ఫాలోవర్లు ఉన్నారు కాబట్టి ఆ ఇనిషియల్ పుష్ ఉంటుంది. అంటే స్ట్రాంగ్ పిఆర్ కూడా ఉంది. శ్రీజ గారికి పవన్ కళ్యాణ్కి ఎలాగైతే మంచి పేరు వచ్చిందో శ్రీజకి ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో మంచి పేరు వచ్చింది. అండ్ ఈ అమ్మాయికి కూడా ఒక 80,000 అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ పుష్ ఉంటుంది. అండ్ మిగిలింది పిఆర్. అందరికీ పిఆర్లు ఉన్నట్టు వీళ్ళకి కూడా పిఆర్ ఉన్నారు. నెక్స్ట్ ప్రియా గారు 9,000 8,000 అనుకుంటా ఫాలోవర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంతో 80,000 మంది. ఇన్ఫ్లుయెన్సెస్ కామన్ మ్యాన్ అనే డైలాగ్ అడిగారు చూసారా, పాయింట్ అడిగారు. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె కూడా గ్రాఫ్ పెరిగి కొంచెం పైకి వచ్చారు. సో ఈమె 7th పొజిషన్లో ఉన్నారు. ఇది సెకండ్ సెట్. థర్డ్ సెట్ వచ్చేసరి ఇద్దరు 8th 9th. ఒకటి మాస్క్ మ్యాన్ హరీష్, నెక్స్ట్ మనీష్ అదే పొజిషన్లో ఉన్నాడు. హరీష్ కిందకి వచ్చాడు ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అవుతుంది, టాస్క్లో కనబడట్లేదు ఎక్కువ కాబట్టి. వీళ్ళు కొంచెం పుష్ వచ్చారు. అండ్ చెప్పాను కదా ఇన్ఫ్లుయెన్సెస్కి ఆ పుష్ ఉంటుంది. సో వాళ్ళు పైకి వచ్చారు. సో అప్కమింగ్ డేస్లో వీళ్ళకి మంచి ఎపిసోడ్లు పడితే హరీష్ మనీష్ పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే 8th 9th పొజిషన్. ఇంకా లాస్ట్ సెట్ 6 మెంబర్లు. 6 మెంబర్లో కల్కి గారి గ్రాఫ్ కొంచెం పెరిగింది. ఇందులో నెగిటివ్లో పాజిటివ్ ఏం తీసుకోవాలంటే ఈమె ఇంతకుముందు చాలా లీస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ లాస్ట్ సెట్లో పైన ఉన్నారు. నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఓన్లీ 5 మెంబర్సే సెలెక్ట్ చేస్తారు కాబట్టి 6 మైనస్ చేస్తే 9 మెంబర్స్. ఆ 9లో కూడా లేరు కదా. సో కల్కి గారు, నెక్స్ట్ శ్రేయ గారికి అసలు ఓటింగ్ పడట్లేదు. దివ్య నిఖిత గారికి అసలు ఓటింగ్ పడట్లేదు. ఇక్కడ చూడండి, దివ్య నిఖిత గారికి కూడా ఇన్ఫ్లుయెన్సరే కానీ ఆమెకి ఓటింగ్ అంత గట్టిగా పడట్లేదు. నెక్స్ట్ లాస్ట్ ముగ్గురు ఇంకా అల్ట్రా డేంజర్. ఎవర్రా అంటే మన అడ్వకేట్ నాగా, నెక్స్ట్ శ్వేతా శెట్టి గారికి అసలు ఓటు పడట్లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దాలియా గారికి అయితే నెగ్లిజిబుల్, అసలు లేదు ఓటింగ్, 0 అనియొచ్చు, అలా ఉంది, అస్సలు పడట్లేదు. అదిదా మ్యాటరు. మోస్ట్లీ ఈ 6 ఎలా అయితే ఉన్నారో ఈ 6 నాకు అర్థమవుతుంది ఏంటంటే, సారీ టు డిసప్పాయింట్, బట్ మనం చెప్పలేము ఏమేమి జరగవచ్చు. మీ హోప్ మీరు కంటిన్యూ చేయండి. వీళ్ళు 6 అయితే వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఆర్ వెరీ బిగ్. ఏదైనా ఉంటే ఈ టాప్ 9లో నుంచి 5 ఉంటుంది. ఆ టాప్ 9లో కూడా ప్రశాంత్ గారిని తీసేస్తే 8. ఈ 8 మెంబర్స్లోనే 5 మెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కావాలంటే బుక్ మార్క్ చేసి పెట్టుకుంది వీడియోని, నాకు అనిపిస్తుంది బలంగా. ఎందుకంటే వీళ్ళకి అసలు ఓటింగ్ పడట్లే. ఏమో అప్కమింగ్ వీడియోస్లో ఏమైనా పొరపాటున మంచి ఎపిసోడ్ పడితే మనం ఏం చేయలేం. కానీ ఈ రోజుకి లక్షవారం ఈ సాయంత్రం ఈ సమయానికి అయితే ట్రెండ్ ఎలా ఉంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ వేశారు, ఎవరు డిజర్వ్డ్ ఎవరు నాట్ డిజర్వ్డ్ అనేది కూడా మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్స్ సెట్ వర్క్ అయిపోయిందని చెప్పాను కదా, అలాగే సెలబ్రిటీస్ కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇంకొన్ని పేర్లు వినబడ్డాయి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. అండ్ ఇక్కడ ఇది స్పాయిల్ చేయను, నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను. సభకు నమస్కారం, ధన్యవాదాలు.